సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందము. గత కొన్ని ఆదివారాలుగా మనము దేవుని యొక్క నామములను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. మన మూల భాగము మీకా 4:5. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుని బిడ్డగా దేవుని నామ స్మరణ అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో దేవుని పేర్లు మనకు తెలియాలి, ఆ పేరును బట్టి ఆ దేవుని మనం ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా దేవుని యొక్క మరొక నామమును గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. సో అందు నిమిత్తమై మన మూల భాగంలో నుంచి ఈరోజు మనతో దేవుడు మాట్లాడే భాగంలోనికి వద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను. ఈ 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఒక పేరును మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరు ఎప్పటికీ దేవుని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. దేవుని యొక్క పేరు దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది. దేవుని యొక్క పేరు దేవునికి మనకు ఉన్న ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది. అది పేరులో ఉన్నటువంటి ప్రాముఖ్యత. మరి ఇక్కడ 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఒక లక్షణం మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని యొక్క లక్షణం ఏంటంట? జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మనుషులు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. దేవుని యొక్క వాక్యంలో మనుష్యునికి మతిమరుపు అనేటువంటిది ఉంది, మరచిపోవడం అనేటువంటిది ఉంది, లేకపోతే జ్ఞాపకం ఉంచుకోలేని పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి ఇక్కడ గమనిస్తే దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే నాకు అనిపించింది, దేవుని కూడా మతిమరుపు ఉందా? దేవుడు కూడా మర్చిపోతాడా? దేవుడు కూడా ఇన్ని 100 రోజులు నోవహును మర్చిపోయాడా? జలప్రలయం తర్వాత దేవుడు నోవహును మర్చిపోయాడా అనేటువంటి తలంపు కలిగింది. అంటే దేవుడు మర్చిపోయాడు అనేటువంటిది కాదు, కానీ దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మర్చిపోవడం అనేటువంటిది నాకు జ్ఞాపకాల్లో లేకుండా మర్చిపోవడం అని కాదు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నాడు, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఏ రకంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. అంటే దేవుని యొక్క లక్షణం ఏంటంటే, ఆయన ఎన్నడూ మరువడు. నిన్ను మరువను, నిన్ను ఎడబాయను కదా దేవుడు చెప్పిన మాట. మరి ఇక్కడ దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం దేవుడు పూర్తిగా మర్చిపోయాడు, దేవుని మెమరీలో లేడు, ఆ తర్వాత దేవునికి జ్ఞాపకానికి వచ్చింది అని కాదు అర్థం. ఆ సమయం ఇంకా రాలేదు. సమయం వస్తుండగానే దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సమయం వస్తుండగానే దేవుడు నోవహు జీవితంలో కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మన దేవుని యొక్క పేరేంటో ఈరోజు దైవ వాక్యంలో మనం చూద్దాం. అదేం పేరంట? బైబిల్లో మనం గమనిస్తే నోవహును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. హెబ్రీ భాషలో ఈ పేరును ఏమని పిలుస్తారంటే, దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు అనే దానికి హీబ్రూ భాషలో ఎల్జకార్ అంటే ద గాడ్ హూ రిమెంబర్స్. దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. దేవుడు మరిచిపోయేటువంటి దేవుడు కాదు. ఆ సమయము ఆ సందర్భం వస్తున్నగానే దేవుని యొక్క కార్యం ప్రారంభమవుతుంది. అంతవరకు దేవుడు మరిచిపోయాడు అనే తలంపు మనకు కలుగుతూ ఉంటుంది, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనే తలంపు కలుగుతూ ఉంటుంది, దేవుడు నాకు దూరం అయ్యాడు అనేటువంటి తలంపు కలుగుతూ ఉంటుంది. కానీ బైబిల్లో వ్రాయబడింది, కొద్ది కాలం జలప్రలయము వచ్చిన తర్వాత, ఓడ ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత, ఓడ ప్రారంభమైనటువంటి స్థలం ఒకటైతే అరారతు కొండపైకి ఆ యొక్క ఓడ వచ్చి నిలిచినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు దేశంలో నోవహు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశం ప్రాంతాల్లోనే
నోవహు ఉండాలి. ఆ నోవహు ఓడ జలప్రలయానికి ఎక్కడికి వచ్చిందంటే అరారత్ కొండపైకి వచ్చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క టిబెట్ రష్యా మధ్య భాగంలోనికి వచ్చేసింది. అంటే అంతగా ఆ ఓడ కొట్టుకొని వెళ్ళిపోయింది. మరి అలా వెళుతున్నప్పుడు నోవహు అనుకుని ఉంటాడు, ప్రవ్వా ఎప్పుడు నేను బయటకు వచ్చేది, ఎప్పుడు నన్ను బయటకు తీసుకొని వచ్చేది, ఎప్పటికి ఇక్కడే ఉండాలనా, ఈ చెక్క గదిలోనే ఉండాలనా, లేకపోతే ఈ ఓడలోనే ఉండాలనా అనేటువంటి తలంపు కలిగినప్పుడు మోషే ద్వారా దేవుడు రాస్తుంటున్నాడు, నోవహును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. యువర్ గాడ్ ఈజ్ అ గాడ్ హు రిమెంబర్స్. నిన్ను జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. అందుకే బైబిల్లో ఆయన యొక్క పేరు హిబ్రూ భాషలో ఏంటంటే ఎల్ జకార్ అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. మరిచిపోయినటువంటి దేవుడు అని కాదు అర్థము. లేకపోతే మనుషులాగా దేవుడు మనల్ని మన యొక్క బిజీ షెడ్యూల్లో మన మనుషులను మర్చిపోతూ ఉంటాం. అరే ఇది చేయాలి కదా, ఎందుకంటే మతి మరుపు, పనుల ఒత్తిడి. మరి దేవునికి అలాంటిది ఏమన్నా ఉందా? దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను. మరి అలాంటి దేవుడు ఎలా మర్చిపోతాడు? మర్చిపోవడం అనేటువంటిది కాదు అక్కడ. దేవుడు ఆ సమయానికి వస్తున్నగానే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు, వేటిని జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 8 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడంట, జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడంట, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడంట. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. నోవహు స్థానంలోనికి మనం వెళ్దాం. నోవహు ఓడలో ఉన్నాడు. దేవుడే తలుపులు కిటికీలు వేసేసాడు. కాబట్టి నోవహు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, చుట్టూ నీళ్లు, చుట్టూ భయం, చుట్టూ లోపల బయట ఒక రకమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా గందరగోళం. అలాంటి పరిస్థితుల్లో నోవహు కనిపించవచ్చు. దేవుడు ఏమన్నా మర్చిపోయాడా? ఈ ఓడలో పెట్టి ఏమన్నా మర్చిపోయాడా దేవుడు? ఇంకెప్పుడు బయటకు వచ్చేది? ఎందుకంటే ఒకవేళ తలుపు తను వేసుకున్నట్టు తను తీసుకొని బయటకు వచ్చేవాడు, కానీ తలుపు తను వేసుకోలేదు, దేవుడే మూసాడని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు మూస్తే ఇంకా దేవుడే తీయాలి, ఇంకెవ్వరు తీయలేరు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో నోవహు అనుకుంటాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా జీవితంలో మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడేమో అనేటువంటి తలంపు కలిగి ఉంటుంది. కానీ ఎవరు నోవహు అంటే, దేవుని మాట విని ఓడను గట్టినటువంటి వ్యక్తి. నోవహు ఎవరు తెలుసా? దేవుని మాట విన్నాడు. రెండవదిగా దేవుని కోసం అవమానాన్ని భరించాడండి. ప్రజలు వచ్చి గేలి చేయడం ప్రారంభించి, ఏంటి నోవహు నువ్వు ఓడ కడుతున్నావా? ఎందుకు కడుతున్నావు? అసలు ఈ ఓడ అనేటువంటిది లేదు కదా, ఇల్లు ఉన్నాయి, ఓడ లేదు కదా, మరి ఎందుకు ఓడ నిర్మిస్తున్నావు అంటే తన దగ్గర జవాబు ఒకటి. దేవుడు చెప్పాడు జలప్రలయమా? ఒకవేళ మన భాషలో నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు? జలప్రలయం ఏంటి, ప్రళయం ఏంటి? అసలు జలము సముద్రం ఎంత నిమ్మలంగా ఉంటుంది, జలము ప్రళయంగా రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎగతాళి చేసింటారు, పరిహాసం చేయబడినటువంటి వ్యక్తి నోవహు. దేవుని మాటకు విధేయుడై ఓడ గడుతూ ఉండగా అవమానం పాలైనటువంటి వ్యక్తి నోవహు అండి. రెండవదిగా దేవుని కోసం వాటన్నిటిని భరిస్తూ ఓడను నిర్మించాడు. ఒకవేళ నోవహు అనుకోవాలి, ప్రభా నీ పని చేస్తుండగా నాకు ఎందుకు అవమానం అని దేవునికి దూరం కాలేదు. విశ్వాసంతో తన ఓడ కార్యక్రమాన్ని ముగించాడు. వీటన్నిటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నోవహు ఓడ కట్టడాన్ని చూశాడు, ఎంత కష్టపడుతున్నాడో దేవుడు చూశాడు, ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నాడో దేవుడు చూశాడు, ఎంతగా ప్రజలు అతన్ని కామెంట్ చేస్తున్నారో చూశారు. అయినా ఆగిపోక తన పని ఏ రకంగా జరిగిస్తున్నాడు అన్నీ దేవుడు చూశాడండి. ఎంతవరకు చూశాడు తెలుసా? ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం వరకు దేవుడు చూశాడు. ఇక ఇంతవరకు ఏంటంటే, మనుషుల సమయం, నిందించే సమయం, వేధించే సమయం, పనిచేసే సమయం, జలప్రలయం వచ్చే సమయం, ఓడలో ప్రయాణం చేసే సమయం. ఇంకా ఒక సమయం వచ్చింది, ఆదికాండం 8:1. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా,
కొద్ది కాలం దేవుడు మర్చిపోయాడేమో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనం చేసే మంచి పనులు, మనం దేవుని కోసం నిలబడినటువంటి జీవితము నెవర్ అది అన్ఆన్సర్డ్గా వెళ్ళిపోదు. దేవుడు దాన్ని పట్టించుకోకుండా ఉండడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే నోవహు ఎంత విశ్వాసంతో ఉన్నాడో, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో. ఉదయకాలం చెప్పాను నేను, తన చుట్టూ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి తెలుసా? నోవహును దేవుడు చూడకముందు లోకాన్ని చూశాడు. లోకం ఏ రకంగా ఉంది తెలుసా? భూలోకము చెడిపోయి ఉండెను. చెడిపోయిన లోకంలో నీతిగా జీవించినటువంటి నోవహు, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే తన జీవితంలో పాపం లేకుండా పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి నోవహును కొద్ది కాలం దేవుడు మర్చిపోయాడేమో అనిపించే రకంగా ఉంది. ఎందుకు తెలుసా? ఓడ కడుతున్నప్పుడు ప్రజలు అంటుంటే దేవుని దగ్గర నుంచి రియాక్షన్ లేదు, లేదా ఓడలోనికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ నవ్వుతూ ఉండవచ్చు. ఏంటి అందరం బయట ఉంటే వెరైటీగా నోవహు ఓడలోనికి వెళ్ళిపోయాడు, జంతువులు వచ్చాయి, జంతువులతో ఉంటాడా? ఎంత పనికిమాలినోడు, ఆ వాసన ఎట్లా భరిస్తాడు? ఎన్ని కామెంట్లు చేసింటారు. అన్నిటినీ హి వాస్ సైలెంట్లీ బేరింగ్ దాట్. అది ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనానికి ముందు. 8వ అధ్యాయం 1వ వచనం వచ్చింది, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నోవహు చేసిన ప్రతి మంచి దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, నోవహు నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. దేవుడు అంటాడు. ఉదయకాలం ఈ సందేశం అందించారు, జాగ్రత్తగా వినండి. దేవుడు నోవహును పనినే కాదు, నోవహు నీతిమంతమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డగా నోవహు ఏ రకంగా జీవించింది దేవుడు మర్చిపోలే. ఒక టైం వచ్చింది, ఆ టైంలో దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభించాడు. అందుకే బైబిల్లో అద్భుతమైన ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. బైబిల్లో వ్రాయబడింది, మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేని విషయంలో? మీరు చేసిన కార్యం, నోవహు చేసిన కార్యం దేవుని కోసం చితిసారకం రాణుతో నిర్మించమన్నాడు. ఎక్కడెక్కడ చితిసారకం చెట్టు ఉంటుందో దానికోసం వెతికి కష్టపడి దాన్ని కొట్టుకొని వచ్చి దాన్ని నరికి ఓడను నిర్మించడం మంచి కార్యం చేశాడు. మంచి కార్యం చేశాడు. తనకు, తన కుటుంబానికి, జంతువులకు మంచి కార్యం చేశాడు. దేవుని కోసం మంచి కార్యం చేశాడు. మంచి కార్యం చేసిన నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే నువ్వు చేసిన ప్రతి మంచి పని ఎప్పటికీ రిజల్ట్ రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. అదే ఆదికాండం 8:1. దేవుడు మర్చిపోడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం. నోవహు పడిన కష్టం, నోవహు పడిన నింద, నోవహు పడిన వేదన, నోవహు ఎన్ని దెబ్బలు తింటాడో ఆ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఎంత గాయమైంటదో, ఎన్నిసార్లు తన జీవితంలో కష్టం కూడా వెళ్ళింటాడేమో, ఖర్చు చేసింటాడేమో, వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. అందుకే నీ దేవుడు ఎవరు తెలుసా? జ్ఞాపకం చేసుకునేవాడు. ఎల్ షెకార్, హీ ఈస్ ద లార్డ్ హు రిమెంబర్స్. జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతిదీ. ఏం చేశాడు నోవహు? లేదా ఇప్పుడు మాట మారుస్తాను, నువ్వు ఏం చేశావు దేవుని కోసం, నువ్వు ఏ రకంగా జీవించావు, ఏ రకంగా భక్తిగా ఉన్నావు, అన్నిటికీ దేవుడు లెక్క కట్టే ఒక రోజు ఉంది. అదే ఆదికాండం 8:1. అన్నిటికీ దేవుడు లెక్క కడతాడు. మనం మర్చిపోవచ్చు దేవుని కోసం ఏం చేశాము, మనకు జ్ఞాపకం లేకపోవచ్చు దేవుని కోసం ఏం చేశాము, కానీ దేవుడు మర్చిపోడు. బైబిల్లో వ్రాయబడింది, పరిశుద్ధులకు చేసిన ఉపకారమును దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు నువ్వేం చేసావో మర్చిపోడు. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధులకే కాదు, పరిశుద్ధుల కంటే దేవుని సేవకులకు, దేవుని సేవలో ఉండేవారికి మనం ఏం చేస్తామో అది మర్చిపోడు. దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు దేవుని కోసం ఏం పని చేసావో అది జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుని సేవకుల కోసం ఏం చేసావో, పరిశుద్ధుల కోసం ఏం చేసావో అది జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరొకసారి, చిన్నవానిలో
అండర్లైన్ దట్ వర్డ్, చిన్నవానిలో ఎవరికి ఒకడు చల్లనీళ్ళు ఇస్తే, పాత్రతో చల్లనీళ్ళు ఇస్తే దేవుడు మర్చిపోకుండా ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు చేసిన మంచి పనిని దేవుడు మర్చిపోకుండా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన ఉపచారాన్ని మర్చిపోకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ చిన్న పిల్లలకు మంచి పని చేసావా, అది కూడా మర్చిపోడు. అది కూడా ఏం చేసాం, గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చాం. చల్లనీళ్ళు నువ్వు ఇచ్చేటువంటిది దేవుడు చూశాడు. నువ్వు ఇచ్చిన నీళ్ళు మంచి నీళ్ళ, చల్లనీళ్ళ, గ్లాస్తో ఇచ్చావా, పాత్ర, ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. దేవుని బిడ్డలారా, కానీ ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం వరకు నోవహు జీవితంలో దేవుడు మర్చిపోయినట్టుగానే ఉన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం ఉంది, దేవుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము చేసిన కార్యాలను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన. మనము చేసిన ప్రతి కార్యము, అది మంచి కార్యమైతే, పరిశుద్ధులకు చేసే కార్యమైతే, దేవుని నామమందు చేసేటువంటి కార్యమైతే, ఎవ్రీథింగ్ విల్ బి రిమెంబర్డ్ అండ్ రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివార్డెడ్. అది ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నోవహు చేసిన నీతిని జ్ఞాపకం చేసుకున్నాడు. నీతి అంటే తాను చేసిన నీతి కార్యాలు, ఎలా ఓడ నిర్మించాడు, ఎలా నిందించబడ్డాడు, ఎలా అవమానపరచబడ్డాడు, ఎలా ఖర్చు చేశాడు, ఎలా శ్రమపడ్డాడు, అన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక రోజు వచ్చింది 8వ అధ్యాయం 1వ వచనం, నోవహు ఇక బయటికి రా, ఇక బయటికి రా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నీ దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ టైం వరకు దేవుడు కామ్గా ఉంటాడు. ఒక టైం వచ్చిన తర్వాత ఇక దేవుని కార్యాలన్నీ ప్రారంభమవుతాయి, దేవుని కార్యాలన్నీ ప్రారంభమవుతాయి. దేవుని మాట విన్నటువంటి నోవహు, దేవుని కొరకు పనిచేసిన నోవహు, దేవుని కొరకు పశువులను పక్షులను కాపాడినటువంటి నోవహు మర్చిపోతాడా? మర్చిపోడు. ఎందుకు తెలుసా? ఉపచారాన్ని మర్చిపోడు. పిల్లలకు చిన్న గ్లాస్తో లేదా పాత్రతో నీళ్ళు ఇస్తే మర్చిపోడు. మరి అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనకు అనిపిస్తుంది దేవుడు మర్చిపోయాడేమో. నో, నెవర్. ఒక టైం కోసం దేవుడు ఉంటాడు. ఆ టైం వరకు కొన్నిటిని అనుమతిస్తాడు మన జీవితాల్లో. నోవహు ఒక్కసారి ఆలోచించండి, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ చూసినా కూడా ఎక్కడో అరారత్ కొండపైన నిలిచిందని బైబిల్లో. కొండపైన నిలబడితే ఏముంటుందండి, మొత్తం అంతా చచ్చిపోయింది పరిస్థితే. ఇక కొండపై నుంచి ఒకవేళ కిటికీలో చూసినా ఏం కనపడుతుంది, ఏమవుతుందో, ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, నోవహు లోపలనే ఉండాలి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం, నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? అందరు అనుకోండవచ్చు, ఒకవేళ ఎవరైనా బ్రతికిన వాళ్ళు లేరు, కానీ ఒకవేళ ఉండింటే ఏమనుకుంటారు, ఏం చేస్తున్నాడో లోపల నోవహు, ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవహును బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు చేసిన మంచి కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన మంచి కార్యము దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం నువ్వు చేసిన కార్యము దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మంచివాడు. చేసుకోకపోతే ఏమవుతాడు తెలుసా? అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కాడు. ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. కానీ 8వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక టైం వరకు మన జీవితాల్లో దేవుడు వేచి చూస్తాడు. ఎందుకు తెలుసా? ఆ టైం తర్వాతనే నోవహు జీవితము ద్వారా భూలోకానికి ఒక సందేశం, భూలోకానికి ఒక మేలు, భూలోకముకు ఒక ప్రారంభం. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు ఒంటరిగా గడిపినటువంటి నోవహు తన జీవితం ఏ రకంగా ఉపయోగపడింది తెలుసా? ఆదాము హవ్వల స్థానంలోనికి నోవహు వచ్చి నోవహు ద్వారా దేవుడు సంతాన దీవెనను ప్రారంభించాడు. మనుష్య జాతిని లోకంలోనికి తీసుకొని వచ్చాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి మంచి కార్యం, నీతి కార్యం, నీతిగా నువ్వు జీవించినటువంటిది గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. వన్ డే విల్ కమ్, గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ దాట్. రెండవదిగా దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు? ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక. చాలు. దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు? ఒకటి, నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, అది మొదటిది. రెండవదిగా, నోవహుతో, మనుష్యులతో
దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకటి, నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవదిగా నోవహుతో, మనుషులతో, లేకపోతే భూమిలో జీవించబోయే వారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. మొట్టమొదటిగా నిబంధన అంటే ఏంటిది? నిబంధన ద్వారా ఏం కలుగుతుంది? నిబంధన అంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు చేసే ఒక పవిత్రమైన వాగ్దానం. పవిత్రమైన వాగ్దానం. రెండు, నిబంధనలో రెండు వైపులు ఉంటాయి. ఒకటి, దేవుడు చేసేది ఉంటుంది, నువ్వు చేసేది ఉంటుంది, దాన్నే నిబంధన అంటాం. వాగ్దానములో ఒకటే ఉంటుంది, దేవుడు చేసేదే ఉంటుంది. నిబంధనలో నువ్వు చేసేది ఉంటుంది, దేవుడు చేసేది కూడా అందులో ఉంటుంది. దేవుడు చేసేది కూడా అందులో ఉంటుంది. దేవుని భాగాన్ని దేవుడు నిర్వహిస్తాడు, మనుషుల భాగాన్ని నిర్వహించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నిబంధన చేశాడంట. కానీ బైబిల్లో వ్రాయబడింది, నా నిబంధన జ్ఞాపకం చేసుకొందును. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకటి, నువ్వు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు, దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. రెండు, దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు దేవునితో ఒక నిబంధనలోనికి వచ్చి ఉంటావు, లేదా దేవుడు నీతో ఒక నిబంధన చేసింటాడు, అది దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అది ఎన్నడూ దేవుడు మర్చిపోడు. దేవుని బిడ్డలారా, మనం మనుషులకిచ్చిన మాటలను మర్చిపోతాం, లేకపోతే మనం ఇది చెయ్యాలి అనుకున్నటువంటిది మనం మర్చిపోతాం. కానీ దేవుడు అలా మర్చిపోయేటువంటి దేవుడు కాదు. గాడ్ ఆల్వేస్ రిమెంబర్స్. దేవుడు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాడు. బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు నిబంధన ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? 105వ కీర్తన 8వ వచనం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. నిబంధనను దేవుడు ఎప్పటికీ నిత్యము. నీతో దేవుడు చేసిన నిబంధన కాలానికి మారదది. దేవుడు చేసిన నిబంధన నోవహు ఇది ఒక నిబంధన ఏంటంటే, ఎప్పటికైనా గుర్తుంచుకో, భూమి మీదకి వర్షం వచ్చే సమయంలో భూమి నాశనం కాకుండా నేను ఒక ధనస్సును ఆకాశంలో ఉంచుతాను. అందుకే ఆదికాండం 8వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ఈ నిబంధన ఇప్పటి కూడా కొనసాగుతూ ఉంది. దేవుడు ఒక నిబంధన చేశాడు అంటే అది తరతరములు పనిచేస్తుంది. దేవుని యొక్క నిబంధన కాలంతో మారదు, కాలంతో మారిపోయేటువంటిది కాదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు మనిషితో చేసిన నిబంధన అది ఒక మాట ఎప్పటికీ మారదు. అందుకే దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. ఎందుకు తెలుసా? బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు కీప్ హిస్ ప్రామిస్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కీప్ హిస్ కావనెంట్. దేవుడు తన వాగ్దానాన్ని, తన యొక్క నిబంధనను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, నీతో దేవుడు సెలవిచ్చిన మాట ఆయన మర్చిపోడు. ఎందుకు తెలుసా? ఆయన ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడా, ఖచ్చితంగా అది ఆయన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఈ దినాల్లో మనం ఏం చేస్తాం? ఎప్పుడు మర్చిపోతున్నాం అనుకో, ఒక సెల్ ఇచ్చాడు దేవుడు కదా, దాంట్లో అలారం పెట్టుకొని దాంట్లో ఇప్పుడు వాయిస్ కూడా వస్తుంది. ఏంటి? ఆ ఫలానా టైంకు రింగ్ అవుతుంది, రింగ్ బదులు ఒక వాయిస్ కూడా పెట్టుకోవచ్చు నువ్వు. ఇది ఒకవేళ అనుకుందాం, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ట్యాబ్లెట్ వేసుకోవాలి. సెల్ ఫోన్స్లో ఆ యొక్క సెట్టింగ్ ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా అలారంతో పాటు ఒక మెసేజ్ వస్తుంది, ట్యాబ్లెట్. వెంటనే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవడానికి. ఎందుకు? నువ్వు మర్చిపోతావు కాబట్టి. దేవుడు తన మాట విషయంలో ఎన్నడూ మారడు. నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన నిబంధన కాలానికి మారదు, అది ఎప్పటికీ ఉంటుంది. రెండవదిగా, ఈ నిబంధనలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఎప్పటికీ మారదు అంటే అర్థం ఏంటంటే, దేవుడు విశ్వాస పాత్రుడుగానే ఉంటాడు, కానీ నీ జీవితాల్లో నమ్మక ద్రోహం చేసే దేవుడుగా ఉండడు. హీ విల్ కీప్ హిస్ ప్రామిస్ బై ఆల్ మీన్స్. ఏ విధము చేతనైనా ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన ఆ సమయంకి వస్తుండగానే కార్యం జరిగించడం ప్రారంభిస్తాడు. ఆ సమయం వస్తున్న అంతవరకు కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉండగా గాడ్ విల్ బి అలవింగ్ దాట్. దేవుడు ఒక ఉద్దేశంతో అనుమతిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిబంధన మనిషిలాగా కాదు. అందుకే దేవుడు అంటాడు కదా, ఆడిన మాట తప్పుటకు నేను మనుషున్నా,
చెప్పి చేయకుందున, మాట ఇచ్చి స్థాపించకుందునా. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క మాట ఎప్పటికీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే, అది మనిషి యొక్క స్వభావం అయితే మర్చిపోతాడు, అది దైవ స్వభావం కాబట్టి దేవుడు ఎన్నడూ మర్చిపోడు. బట్ ఎ టైం విల్ బి దేర్, ఆ టైంలో అది నెరవేరుతుంది. దేవుని యొక్క ఆత్మ మిగుల బలముగా మన మధ్య ఉండగా ప్రతి ఒక్కరము ఇప్పుడు ప్రార్థనకు చేద్దాం. ప్రభువా, నువ్వు జ్ఞాపకం ఉంచుకునే దేవుడవు. దేవా, నా పనులను, నా యొక్క త్యాగాన్ని, నా యొక్క ప్రార్థనను, నా కన్నీటిని నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎన్నిసార్లు నా జీవితంలో ఈ ప్రార్థనలు చేశాను, కన్నీరు కార్చాను. దేవా, నీకు తెలుసయ్యా. కార్యము జరిగించు. దేవుని సమయంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలను చేస్తాడు, అందులో అనుమానమే లేదు. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ ఆయన వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. దట్ ఈస్ హిస్ నేమ్, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అది దేవుని యొక్క పేరు, అది దేవుని యొక్క స్వభావం, అది దేవుని యొక్క లక్షణము. నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, కొర్నేలిని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన. నిన్ను మర్చిపోలేదు, నీ కుటుంబాన్ని మర్చిపోలేదు, నీ పరిస్థితులు మర్చిపోలేదు. ఆయన తన కార్యములను చేస్తూనే ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఉండగా భయపడాల్సిన పని లేదు. నిన్ను కనిన దేవుడు మర్చిపోడు, నిన్ను ప్రేమించిన దేవుడు మర్చిపోడు, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు మర్చిపోడు. ఆయన వాక్కును నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావేమో, ఇప్పుడు ప్రార్థన చేయి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచునని చెప్పిన దేవుని మాటలు ఇప్పుడు నెరవేరుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకు స్తోత్రాలు, దైవాత్మ నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి. ఆయన నేను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, నీ ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడు. ఆయన మర్చిపోలేదు నీ ప్రార్థన. నీ కన్నిటిని నేను మర్చిపోయిండవచ్చు, దేవుడు మర్చిపోలేదు. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. తండ్రి, ఇప్పుడు ఎవరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనతో నేను ఏకీవించి అడుగుతున్నాను ప్రభువా. దేవా, మా ఒక్కొక్కరి జీవితంలో, మా ఒక్కొక్కరి కుటుంబాల్లో, మా ఒక్కొక్కరి తండ్రి జీవిత విధానంలో, మా పరిచర్యలో దైవిక కార్యములు మేము చూచుదుము గాక, దైవిక శక్తి కనబడును గాక, దైవిక మహిమను మేము చూచుదుము గాక, దేవదూతల పరిచర్య ఉండును గాక, మాట నెరవేర్చబడుతూనే ఉండును గాక. మీరు పలికిన మాటలు మా జీవితాల్లో తండ్రి వాగ్దానాలై ఉండగా నాయనా, నీ పరిశుద్ధ మాటలు నెరవేర్చబడును గాక. తప్పిపోని మాటలు మా జీవితాల్లో పనిచేయును గాక. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చావు, మాకు వ్యతిరేకంగా అపవాది యొక్క ప్రతి కార్యము లయమగునుగాక. నైనా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మీ బలమైన ఆత్మ కార్యాల కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. జరగాల్సిన ప్రతి అద్భుతము జరుగునుగాక, జరగవలసిన ప్రతి సూచక క్రియ జరుగునుగాక, జరగవలసిన ప్రతి అఫీషియల్ మిరకల్స్ జరుగునుగాక, జరగవలసిన ప్రతి తండ్రి ఆర్థిక పరమైన అద్భుతాలు యేసు నామమందు జరుగునుగాక. ఆయన మీ కార్యాలు మీరే జరిగించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.
ఆమేన్.